ఏపీలో పలు నియోజకవర్గాలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్న దానిపై కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అభిప్రాయపడ్డారు. జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కళ్యాణ్ పడేశారని బాధపడుతున్న వారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెప్తున్నా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్ఆర్సీపీ వారు అడుగుతున్నారు. అంతేకాదు, టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో తెలియదు. ఇంతవరకు సుమారు 30కి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో 1-2 తప్ప మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందని చెప్తున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండవాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014లో మరో వర్గం, 2019లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదే. ఏదేమైనా ప్రజాభిప్రాయం వైఎస్ఆర్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందన్నది ఎక్కువ మంది నమ్మకం. బలహీన వర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ అయ్యారని వారు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్ ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ 6 కు జనం కొంతైనా ఆకర్షితులై ఉంటారని, అంతేగాక తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్ధపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారులు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు కాదని ఆయన అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్ఆర్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.